ప్రతి హిందువుకి కూడా తెలుసు మా మీద ఎన్ని దాడులు చేశారో ఆశ్రమాల మీద. వాస్తవాలు చెబితే తప్పు సరిదిద్దుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని మతాలకి ముఖ్యమంత్రి, ఒక క్రైస్తవులకి మహమ్మదీలకి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో మెజారిటీ అయిన హిందువులు ఉన్నారు, వారికి సెంటిమెంట్ ఉన్నది, మనోభావాలు ఉన్నాయి. మా మనోభావాలు గౌరవించండి, మా హిందువులకి సముచితమైన స్థానం ఇవ్వండి అని పదే పదే మేము చెప్పాం. ఎప్పుడైనా వినిపించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎప్పుడైనా? వాళ్ళ భార్య పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం సంక్రాంతి నాడు ఒక పెద్ద మేకప్ వేసి వెంకటేశ్వర స్వామి సెట్ట వేసేసి సంక్రాంతి నాడు సంక్రాంతి సంబరాలని పేరు చెప్పి తిరుమల వేద పండితులు ప్రసాదం ఇస్తే ఆ రోజు లైవ్లో మనం చూసాం, మీడియాలో మనం చూసాం. ఆ స్వామివారి ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందా, కళ్ళు కత్తుకొని తిందామని దేశాల్లో వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తులందరూ ఎదురు చూస్తే ప్రసాదం ఇస్తే వేద పండితులు ఆ టిష్యూ పేపర్లో పడేసి పక్కన పడేలేదా వైఎస్ భారతి? ఏం హిందూ జాతి మర్చిపోయిందా? మేము మర్చిపోయామా? ఏమయ్యావు ఆ రోజు స్వరూపానంద? వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పక్కన పడేస్తే, చెత్తపుట్టలో పడేస్తే ఇది తప్పు అని చెప్పగలిగావా? మీకు కనిపించలేదా? నీ పీఠాన్ని కనబడలేదా? అంత ఎందుకండి స్వరూపానంద గారు? కరోనా వచ్చినప్పుడు మీ పీఠంలో చదువుకునేటటువంటి విద్యార్థులు కరోనా భయానక స్థితిలో అందరూ బాధపడుతూ ఉంటే విశాఖపట్నంలో రాష్ట్రంలో దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ యజమానులు అందరూ కూడా వారి వారి సేవకులకి కరోనా సమయంలో ఆదుకున్నారు. ఏదో పప్పులు ఉప్పులు కూరగాయలు ఇచ్చారు. ఏమయ్యా స్వరూపానంద, నీ శిష్యులకి నీ పీఠంలో చదువుకున్నటువంటి వేద పండితులు ఏదైతే ఆ తల్లిదండ్రులు కానీ కుటుంబానికి కానీ నీ దగ్గర చదువు నేర్చుకున్నటువంటి వేదం నేర్చుకున్నటువంటి ఒక్క శిష్యుడికి కనీసం కిలో బియ్యం ఇచ్చావా నువ్వు? ఆత్మ పరిశీలన చేసుకో. సిగ్గు. ఏమయ్యా ₹1,000,000 ప్రభుత్వాన్ని భయపెడతావు, ఒక ప్రభుత్వాన్ని తిడతావు, ఒక ప్రభుత్వాన్ని ఆకాశంకి ఎత్తేస్తావు, మంత్రులను రప్పించుకుంటావు, భయపెడతావు, బ్లాక్మెయిల్ చేస్తావు, రకరకాల కుయ్యక్తులు చేస్తావు. వారిని రప్పించుకొని ఆ అవినీతి సొమ్ముతో వారి దగ్గర రాబట్టుకున్నటువంటి దోచేసిన సొమ్ముతో ఏమయ్యా ఉపన్యాసాలు చెప్తాం కదా నువ్వు, అనిచ్చాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అని అందరికీ ఉపన్యాసాలు చెప్తావు. నువ్వేమి మోసుకుపోతావా? ఈ 100 కోట్లు పట్టుకొని పోతావయ్యా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాం. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకో. సక్రమైన మార్గంలో తప్పులు సరిదిద్దుకొని మంచి మార్గంలో